పార్న్ రికవరీ అనేది కంటిన్యూస్ అర్జెస్ వస్తాయి కాబట్టి ఫెయిల్ అవ్వదు. ఇట్ ఫెయిల్స్ బికాస్ ఆఫ్ షేమ్. షేమ్ అనేది మన లోతుల్లో కూరుకుపోయిన ఒక స్వరం. నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తివి, నిన్ను చూస్తే దేవునికి రోత పుడుతుంది, ఆయన నిన్ను చేదరించుకుంటున్నాడు, యు ఆర్ డిస్గస్టింగ్ అని మనతో ఎంతో నిలకడగా చెప్తూ ఉంటుంది. ఈ స్వరంతో మనకు పరిచయం ఏర్పడే ఉంటుంది. పార్న్ చూడొద్దు అనే డెసిషన్ తీసుకుని మళ్ళీ పడిపోయినప్పుడు ఈ స్వరం మనతో ఇలా మాట్లాడుతుంది, ఇంకా నీ వల్ల కాదులే, వదిలే, ఆశలు వదులుకో, ఏ మోకం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు, వెళ్ళి దాక్కో. షేమ్ మనల్ని సరిదిద్దదు, మనల్ని నల్లగొడుతుంది. షేమ్ డస్ నాట్ కరెక్ట్ అస్, ఇట్ క్రషెస్ అస్. షేమ్ అనేది ప్రభువులో మనం ఏమై ఉన్నామో ఆ గుర్తింపు మీద దాడి చేస్తుంది. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం చెప్తుంటే మనలో చాలామంది ప్రతిరోజు వాళ్ళు శిక్ష వేసుకుంటూ ఉంటారు. పార్న్ ఎడిక్షన్లో షేమ్ ఆ ఎడిక్షన్ సైకిల్ని తిప్పుతూ ఉంటుంది. రికవరీలో ఉన్నప్పుడు ఏదైనా సెట్ బ్యాక్ ఎదురైతే ఈ షేమ్ పడగ వీపి బుసకొట్టి ఎన్నో సెల్ఫ్ డిఫీటింగ్ థాట్స్ని ప్రవేశపెడుతుంది. నేను ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ పడిపోతున్నా, ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఐఎమ్ వీక్, ఇలా అనిపించినప్పుడు మన బాడీ స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. షేమ్ ఈజ్ ఇంటెన్స్లీ పెయిన్ఫుల్. మన బ్రెయిన్కి ఉన్న జాబ్ ఒకటే, ఈ పెయిన్ నుండి ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఎస్కేప్ అయిపోయేలా చేయడం. అది ఎలా జరుగుతుంది? పార్న్ చూడడం వల్ల. సో పార్న్ అనేది ఒక కంఫర్ట్గా, ఒక ఇమోషనల్ మెడిసిన్గా మారుతుంది. అసలు మొట్టమొదటిసారి పార్న్ చూడటానికి షేమ్ ఒక ట్రిగర్ అయితే ఆ హ్యాబిట్ని కంటిన్యూ చేసే ఒక ఫ్యూయల్, ఒక లూబ్రికెంట్ షేమ్. పార్న్ చూడొద్దు అనుకుంటాం కానీ చూస్తాము, వెంటనే షేమ్ వస్తుంది. ఆ షేమ్ నుండి రిలీఫ్ కోసం మళ్ళీ పార్న్ చూస్తాము. ఇలా ఈ విషియస్ సైకిల్ రన్ అవుతూ ఉండి ఎడిక్షన్ ఒక సెల్ఫ్ సస్టైనింగ్ లూప్లా స్థిరపడిపోతుంది. అందుకే ఎవరైనా ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ పార్న్ ఎడిక్షన్ అని షేర్ చేసుకుంటే డోంట్ థింక్ వీ కెన్ షేమ్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ ఎడిక్షన్. ఇట్స్ కౌంటర్ ప్రొడక్టివ్. పాపంలో పట్టబడిన స్త్రీని అక్కడున్న వాళ్ళు సిగ్గుపరచాలని, బహిరంగంగా అవమానించాలని, నిందించాలని, రాళ్లతో కొట్టి చంపేయాలని అనుకున్నారు. కానీ ప్రభు ఏం చేశాడు? మీలో అసలు ఎప్పుడూ పాపం చేయనివాడు మొదటి రాయి ఆమె మీద విసరండి అని అన్నాడు. ఆమెను సిగ్గుపరచనివ్వకుండా ఆమె గౌరవాన్ని కాపాడి, నేను కూడా నిన్ను ఖండించును, వెళ్ళి ఇంకెన్నడూ పాపం చేయొద్దు అని చెప్పాడు. మార్పు గురించి మాట్లాడే ముందు షేమ్ని తీసేశాడు ప్రభువు. అదే కంపాషన్ మనకి కూడా చూపిస్తున్నాడు. హీఈస్ ది సేమ్ అండ్ హీ సీజ్ అవర్ స్ట్రగుల్. మనం కూడా మన మీద సెల్ఫ్ కంపాషన్ని చూపించుకుందామా? షేమ్ మన బాడీని థ్రెట్ మోడ్లోకి నెట్టేస్తుంది. అప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసాల్, అడ్రినలిన్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన బాడీ అండ్ మైండ్ చాలా టెన్స్గా అయిపోయి అందులో స్టక్ అయిపోతుంది. అలాంటప్పుడు మన బ్రెయిన్ వాల్యూస్, మోరల్స్ గురించి ఏమీ ఆలోచించదు. ఈ ఇబ్బందికరమైన టెన్స్ స్టేట్ నుండి రిలీఫ్ కోసం, ఉపశమనం కోసం వెతుక్కుంటుంది. అది ఈజీగా ఎక్కడ దొరుకుతుంది? పార్న్ చూడాలి అనే అర్జ్ ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, ఒక స్ట్రెస్ రెస్పాన్స్ కూడా. షేమ్ బదులుగా సెల్ఫ్ కంపాషన్ని ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్కి కంప్లీట్గా వేరే సిగ్నల్ ఇస్తాం. షేమ్ యు ఆర్ డిస్గస్టింగ్ అని అంటే సెల్ఫ్ కంపాషన్ మై స్ట్రగుల్ విత్ ఎడిక్షన్ డస్ నాట్ డిఫైన్ మై వర్త్ అని అంటుంది. ఈ థాట్స్ మన నర్వస్ సిస్టమ్ని థ్రెట్ మోడ్లో నుండి బయటకు తీసుకుని వచ్చి కామ్గా ఉంచుతుంది. హార్ట్ రేట్ నార్మల్కి వస్తుంది. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. యాజ్ అ రిజల్ట్ అర్జెస్కి ఉన్న పవర్ వీక్ అవుతుంది. మనం మళ్ళీ క్లియర్గా ఆలోచించగలం అండ్ వీ కెన్ చూజ్. సెల్ఫ్ కంపాషన్ మనలో ఇంటర్నల్ సేఫ్టీ ఏర్పడేలా చేస్తుంది. అండ్ వెన్ దేర్ ఈజ్ ఇంటర్నల్ సేఫ్టీ, దేర్ ఈజ్ లెస్ నీడ్ ఫర్ ఎస్కేప్. సెల్ఫ్ కంపాషన్ అంటే పార్న్ చూడడానికి పర్మిషన్ కాదు, నేను పడిపోయాను కానీ నేను జ్ఞానంగా రెస్పాండ్ అవుతాను అని అనుకోవడం. పార్న్ అలవాటును జస్టిఫై చెయ్యము కానీ దానివల్ల మనల్ని మనం నాశనం చేసుకోం కూడా. సెల్ఫ్ కంపాషన్ అంటే అకౌంటబిలిటీని, ఎఫర్ట్ని పక్కన పెట్టడం కాదు. అకౌంటబిలిటీ స్టిల్ ఎగ్జిస్ట్, ఎఫర్ట్ స్టిల్ మ్యాటర్స్. సెల్ఫ్ పిటీ అండ్ సెల్ఫ్ కంపాషన్ ఒకటి కాదు. సెల్ఫ్ పిటీ మై లైఫ్ ఈజ్ అన్ఫేర్ అని అంటుంది. సెల్ఫ్ కంపాషన్ దిస్ ఈజ్ హార్డ్ బట్ ప్రభు నాతో ఉన్నాడు, నేను దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను అని అంటుంది. వన్ గివ్స్ అప్, ది అదర్ స్టాండ్స్ అప్. సెల్ఫ్ కంపాషన్ అంటే పెయిన్ని, అన్కంఫర్టబుల్ ఎమోషన్స్ని సప్రెస్ చేసి ఒక ఫేక్ పాజిటివిటీని చూపించడం కాదు. పెయిన్ని పట్టించుకుంటూ నా ప్రభు నాకు ఆదరణ ఇస్తాడు అని ఆయన మీద లీన్ అవ్వడం. సెల్ఫ్ కంపాషన్ అంటే సెల్ఫ్ వర్షిప్పో, ఈగోనో కాదు. ఇట్ ఈస్ హ్యూమిలిటీ. నాకు కృప యొక్క అవసరం ఎంతో ఉంది,
దీన్ని నేను ఒంటరిగా పోరాడలేను, నాకు దేవుని సహాయం కావాలి అని ఒప్పుకోవటం. సెల్ఫ్ కంపాషన్ పశ్చాత్తాపాన్ని కొట్టిపారేదు. ఇట్స్ ఓకే యూ ఫెల్ అని చూసి చూడనట్టు వదిలేదు. దాకోకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆనెస్ట్గా ఆయనతో నేను పడిపోయాను ప్రభువా అని చెప్పేలా చేస్తుంది. సెల్ఫ్ కంపాషన్ రీవైర్స్ యువర్ బ్రెయిన్ టువర్డ్స్ రికవరీ. అండ్ రిమెంబర్, nothing, absolutely nothing can separate us from God's love.